మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రంకు పత్రిజీ శక్తి స్థల నుండి 11న ప్రారంభమైన శివ, ప్రశాంత్, ప్రవీణ్, గిరి బృందం పర్యటన శుక్రవారం చేరుకుంది. ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం ప్రతినిధులు ఆకురాతి శంకర్రావు, వల్లభనేని వాణి, కేసరం సుబ్బారావు, దీపాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన ధ్యేయమైన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. భౌతికంగా ఆయన ఇక్కడ లేరు అనుకున్న తర్వాత కూడా ప్రతి డిసెంబర్ 21వ తేదీన ఆయన కొన్ని దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న యజ్ఞాలు, ధ్యాన యజ్ఞాలు, ధ్యాన యాగాలు ఇవన్నీ కూడా డిసెంబర్ 21నే స్టార్ట్ చేసేవారు. 11 రోజుల పాటు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఉచిత వసతి, ఉచిత భోజనం ఏ సంస్థలు కూడా కల్పించవు. ఆయనకి అన్నదానం అంటే చాలా ఇష్టము. ఆయన స్వయంగా వడ్డించేవారు అందరికీను. అటువంటి మా తల్లి తండ్రిలాగా ఉండేవారు ప్రతి వ్యక్తికి కూడా ధ్యానికిను. అటువంటి వ్యక్తి లేరు అని ఎవరూ అనుకోవటానికి వీల్లేదు. ఇక్కడ ఉన్న మంగళగిరి కేర్ సెంటర్లో నిలబడిన చాలామందిలో కొత్త వ్యక్తులే పత్రిజీని చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన భౌతికంగా వెళ్ళిపోయిన తర్వాత ధ్యానము రెట్టింపు అయింది, శాకాహార ర్యాలీలు పెరిగాయి, అలాగే ధ్యాన ప్రచారం, పిరమిడ్లు కట్టడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి లోకల్ విలేకరులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి చైతన్య జ్యోతి రథయాత్ర నవంబర్ 11 నుంచి ప్రారంభమైంది. మరి అది పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు పురస్కరించుకొని 11వ తారీఖు బయలుదేరింది. ఇది ప్రతి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు మొత్తం అంతా తిరిగి ధ్యానందరినీ కూడా నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21 వరకు మరి 2 రాష్ట్రాలు తిరుగుతూ ప్రతి ఒక్క కేర్ సెంటర్ని, మరి ఒక పిరమిడ్ సెంటర్ని, ప్రతి ఒక్క ధ్యానాన్ని అందరినీ సందర్శిస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతూ డిసెంబర్ 21 నుంచి 31 దాకా ప్రపంచంలో శాంతి కోసం జరిగేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని అందరూ రావాలని చెప్పేసి